అకీంపేట్ పోలేపల్లి లగతల ఇష్యూ నడుతున్నాయి కదా, ఒక్కొక్క ఎకరాకు 2-3 లక్షల రూపాయలు యాజ్ అ కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. రైతు బీమా అని చెప్పి 5 లక్షల అమౌంట్ వచ్చేది. అట్టి అమౌంట్లో కూడా మాకు ఖర్చు అని చెప్పి 50,000 వేలు తీసుకున్నాడు. ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు బ్యాంక్ ద్వారా. అంటే దానికి కారణాలు ఉన్నాయి కదా, వస్తాయి, అన్ని బయటికి వస్తాయి రేపటి నాటికి. అప్పుడేమో అర్ధగంటకు ఒక వచ్చే బస్సు ఇప్పుడు 4 గంటలకు ఒక బస్సు వస్తున్నదంటే వాస్తవానికి ఎవరితో బీదవాడు ఉన్నాడో, వాస్తవానికి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు రాలేదు. విత్ ప్రూఫ్ అంటూ నేను చూపించగలుగుతా ట్రాన్స్ఫర్ ఎట్లా అయింది. ప్రస్తుతం అయితే మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా దుద్యాల మండల కేంద్రంలో అయితే ఉన్నాం. ఏదైతే స్థానికంగా మండల కేంద్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అసలు అవుతున్నాయా లేవా, ఏదైతే స్థానికంగా ప్రభుత్వాలు కూడా మారి దాదాపు 2 సంవత్సరాలు దగ్గర కావస్తున్నది. సో గత 10 ఏళ్లకు ఈ 2 సంవత్సరాలకు మధ్య వ్యత్యాసం ఉన్నదా లేదా, అదేవిధంగా 6 గ్యారెంటీలు మేనిఫెస్టోలో చెప్పి నేడు అధికారంలో అయితే ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సో ఆ మేనిఫెస్టోకి సంబంధించి 6 గ్యారెంటీలు పర్ఫెక్ట్గా అమలవుతున్నాయా లేదా, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి. ఈరోజు ఓటర్ ఫైనల్ లిస్ట్ కూడా రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి స్థానికంగా మనతో మాట్లాడడానికి దుద్యాల మండల్ ప్రెసిడెంట్ మహమ్మద్ షాన్ పాషా గారు అయితే మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా, ఇట్లా బాగున్నారా? సో ఏదైతే ఒక ప్రతిపక్ష పాత్ర అయితే కరెక్ట్గా పోషిస్తున్నారు అనుకోవచ్చా? పక్కా బరాబర్. సో స్థానికంగా మండల కేంద్రంలో మండల తరపున ప్రజలు ఏదైతే ఆశీర్వదించి ప్రతిపక్ష పాత్ర ఏదైతే మీకు ఇచ్చిరో వాళ్ళ తరపున ప్రశ్నించడం కానీ, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు బయటకు రాకున్నా ఆ ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారు పర్ఫెక్ట్గా ప్రతిపక్ష పాత్ర బరాబర్ చేస్తున్నాము. దానికి ఉదాహరణలు ఉన్నాయి మీకు తెలుసు కూడా. అంతేకాకుండా ప్రతిపక్షము అంటే అర్థం ఏంటి, అదే కదా, ప్రజల ప్రదర్శన గురించి మనం మాట్లాడడానికి మనం ఉన్నాము. సవాల్ లేదు, దానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి మీకు తెలుసు కూడా కాదు. అంటే ఎందుకంటే ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, సో స్థానికంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ప్రతిపక్షం నుంచి కావచ్చు సామాన్య జనాలు క్వశ్చన్ రేజ్ చేస్తారు. సో కేసులు వేయడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి నిజంగా ప్రతిపక్ష పాత్ర మెయింటైన్ చేస్తున్నారా లేక సైలెంట్ గా ఉన్నారా అన్న విధంగా మిమ్మల్ని అడుగుతాం. డెఫినెట్లీ 24/7 ఎప్పుడు ఏది ఉన్నా కానీ బరాబర్ సపోర్ట్ మేము రెడీ ఉన్నాము. సో ఇంతకుముందు అధికార పార్టీలో ఎంత యాక్టివ్గా ఉన్నారో ఇప్పుడు కూడా అట్లే బరాబర్. సో ఏదైతే గవర్నమెంట్ వచ్చింది, సో 6 గ్యారెంటీలు చెప్పారు, అధికారంలో అయితే ఉన్నారు. సో మరి 6 గ్యారెంటీల అమలు వాస్తవంగా ఏదైతే చెప్పొచ్చిరో నిజంగా జరుగుతున్నాయి అమలు అనేది? అయ్యా నేను ఒక్కరిని కాదు చెప్పడానికి, మొత్తం తెలంగాణ ప్రూఫ్ ఉన్నది దానికి. ఎన్ని అమలైనాయి ఎన్ని అమలు కాలేవు ప్రతి ఇంటికి తెలుసు, ప్రతి కుటుంబానికి తెలుసు ఎంత అమలవుతున్నది ఎంత అమలు అవుతా లేవని చెప్పి. ఇక నేను నాతో అడిగేది ఏముండదు, అది 100% అవుతా లేవని చెప్పి చెప్తాను. సో ఆల్మోస్ట్ అవుతున్నాయి. ఒక గ్యారెంటీ లేడీస్కి 2,500 తప్పించి మిగతావన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. నేనంట ఒక విషయం, ఎలక్షన్ కన్నా మొదలు, ఎమ్మెల్యే ఎలక్షన్ కన్నా మొదలు ఎన్ని గ్యారెంటీలు హామీలు మొత్తం ఇచ్చిండ్రు కదా, తీసుకొని పోయి తలుపుకు అంటి పెట్టిండ్రు. మాకు పెట్టేయాలి స్టిక్కర్, ఇది చూడండి 6 గ్యారెంటీలు అని చెప్పి చూపించిండ్రు. ఈరోజు అడుగుతున్నారు మంది బజార్లో, ప్రతి గ్రామంలో అడుగుతున్నారు. నువ్వు ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయని చెప్పి కొన్ని ఇల్లు ఇస్తే కొద్దిగా ఒక 2 సార్లు మన రైతు భరోసా దాన్ని తీసేసి ఒక్కసారి ఇస్తే అది అయిపోతుంది అనుకుంటున్నారా? ప్రజలకు అన్నీ తెలుసు, ఒక్కటి కాదు, ప్రజలకు మంచిగా తెలుసు ఎవరు జూటా ఎవరు కరెక్టు. ఎవరైతే అడగకుండానే తెచ్చిచ్చిండ్రు ఇంటి దాకా ఒక పైరవకారు లేడు, ఒక లీడర్ లేడు, ఏది ఉన్నా కానీ మీ సేవ అక్కడ పై చేసుకోవాలి, మీ అకౌంట్లో డబ్బులు పడుతుండే. కానీ ఆ కాలం పోయింది. ఇప్పుడు వచ్చిన కాలం మార్పు రావాలంటే మార్పు ఇది వచ్చింది. మార్పు అందరూ తెలంగాణ మొత్తం ఇట్టి మార్పులు చూస్తున్నది. అంటే నేను చెప్పడం లేదు, ప్రతిసారి ప్రతిరోజు టీవీలో చూడండి మీరు, ప్రతి దానికి ప్రాబ్లమే. ఏదొక్క హామీ లేదు, ఏదొక్క గ్యారంటీ లేదు. మీరు బస్సు గ్యారంటీ అంటే అది కూడా ఒక గ్యారంటీయా? వాస్తవానికి బస్సు గ్యారంటీ ఒకవేళ మీరు ఇస్తున్నారు అని చెప్తే నేను ఎప్పుడో ఒప్పుకున్నదని తెలుసా? ఒకవేళ అందరూ ఆడవాళ్ళు బస్సులో ఫ్రీగా ఫస్ట్ క్లాస్ అందరు కూర్చొని పోతున్నారు, బస్సులు అన్ని ఎక్స్ట్రా చేసిండ్రు, అన్ని బస్సుల సువిధ మీరు పెట్టినారంటే నేను ఒప్పుకుంటా మాట. లేదు లేదు లేదు, ఎందుకంటే అప్పుడేమో అర్ధగంటకు ఒక వచ్చే బస్సు ఇప్పుడు 4 గంటలకు ఒక బస్సు వస్తున్నదంటే ఎటువంటి పబ్లిక్
ఒక్క బస్సులో 4 బస్సుల మంది గుర్తుగలుగుతారా? సమస్య అది. సో ముఖ్యంగా ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నాయి కాకుండా లేనివి కూడా అమలు చేస్తున్నాం, సన్నబియ్య కార్యక్రమం లాంటివన్నీ కూడా చెప్తా ఉన్నారు. అందులో ఒక విషయం చెప్పాలన్నా, మీకు తెలుసు, తెలంగాణ ప్రతి వ్యక్తి తెలుసు, మీరు ప్రతి వడ్ల గింజకు మేము మద్దతు ఇస్తామని చెప్పిండ్రు. దాని తర్వాత మాట మార్చేస్తుంది, లేదు సన్న బియ్యానికి ఇస్తామన్నారు. ఆ సన్న బియ్యాన్ని కూడా సరిగా రాదు ఇంతవరకు. వస్తున్నాయి ఏ అంటున్నారు. ఎక్కడిది? మేము ఏలేమా మాకు తెలియదా? వరకు నేను ఒక వ్యవసాయదారుని. మా వ్యవసాయం అక్కడ మీ కెమెరా తిప్పితే నా వ్యవసాయం మొత్తం తెలుస్తుంది మీకు 500 వరకు సన్న బియ్యంకి 500 బోనస్. ఏమి రాలేవు. సో అది కేవలం అంటే మాటల్లో మాత్రం. ఓన్లీ మాటలే, అదొక్కటి కాదు. ఎన్ని మాటలు ఉన్నాయి అన్ని మాటలే ఉన్నాయి అవి. అదొక్కటే చెప్పాలని చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరికి తెలిసిన విషయాలు కాబట్టి నేను ప్రతిదానికి చెప్పదలుచుకోలేదు. మీరు అడిగిన దానికి చెప్తా. కాకపోతే ఇంత మూట ఉన్నది చెప్పుకోవాలంటే. నా ఒక్క దగ్గర కాదు, ఒక మామూలు రైతు దగ్గరకు వెళ్ళండి, మీరు మాట్లాడే వాళ్ళతో చెప్తారు. నా విషయం అదేండి. నేను ఎట్లా ఎగెనిస్ట్ పార్టీ మనిషిని, నేను వాళ్ళ గురించి నేను ఎగెనిస్టే చెప్తా. వాళ్ళ మనుషులు కాంగ్రెస్ కు ఓటు వేసిన వాళ్ళని అడగండి మీరు. 400 మంది ఉన్నారు. పాపం మొన్న ఒక ఎస్సీ ఆయన పాపం వాళ్ళకి గుడిచ కూడా సరిగా లేదు. కళా మైండ్ భార్య ఒక్కటి ఉన్నది, వాళ్ళకు కూడా ఇల్లు లేదు. అంటే ఘోరం ఇది. అంటే పార్టీల పరంగా ఇస్తున్నారు అంటున్నారు. పక్కా పార్టీ పరంగా. వాస్తవానికి ఎవరితో బీదవాడు ఉన్నాడో, వాస్తవానికి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు రాలేవు. వాళ్ళ పార్టీలో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళే ఏదో పంచుకుంటున్నారు, ఏదో చేసుకుంటున్నారు. ఐ డోంట్ ఈవెన్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. లెట్ దెమ్ డూ ఇట్. ఎందుకంటే వాళ్ళే బదనాం అవుతారు. రేపటి నాటికి ఏదో చేసుకుంటున్నావు కదా, మనం ఎందుకు పోయి వాళ్ళని నీకు తీసుకుంటున్నావు? ఇప్పుడు రైతు బీమా అని చెప్పి 5 లక్షల అమౌంట్ వచ్చేది. అట్టి అమౌంట్లో కూడా మాకు ఖర్చు అని చెప్పి 50,000 వేలు తీసుకున్న వాళ్ళు నేను పూర్తి సాధిస్తున్నాయి మాట. సో ఇన్సూరెన్స్లో కూడా మేము పర్వే చేసినాం 50,000 మాగని చెప్పి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీ మండలంలో విత్ ప్రూఫ్. వెన్ ఐ టాక్ దెర్ ఇస్ ఇట్ షుడ్ బి ఇన్ బ్లాక్ అండ్ వైట్. నేను ప్రూఫ్ ఇవ్వగలుగుతా. అంతేకాకుండా ఇప్పుడు లగచర్ల ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి కదా, నేను ఇన్వాల్వ్ అవుతలేను. ఎందుకంటే ఎవడైనా నువ్వు బిర్యానీ వండుకుంటే బిర్యానీ తింటావు, మిర్చి చట్నీ వండుకుంటే మిర్చి చట్నీ తింటావు. ఈరోజు హకీంపేట్, పోలేపల్లి, లగచర్ల ఇష్యూస్ నడుతున్నాయి కదా, ఒక్కొక్క ఎకరాకు 2-3 లక్షల రూపాయలు యాజ్ అ కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. విత్ ప్రూఫ్ అంటున్నా నేను చూపించగలుగుతా. ట్రాన్స్ఫర్ ఎట్లా అయింది. నేను మీకు ఒకవేళ 10 రూపాయలు వేసిన అంటే అప్పన్న ఉండాలి, లేకపోతే ఏదో కారణాలు ఉండాలి. 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఒక మనిషి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు బ్యాంక్ ద్వారా అంటే దానికి కారణాలు ఉన్నాయి కదా, వస్తాయి, అన్ని బయటికి వస్తాయి రేపటి నాటికి. విత్ ఎవిడెన్స్ ఐ కెన్ షో యూ. సో ఇప్పుడు మనం ఏం చెప్పలేము కదా, ఎందుకంటే అక్కడ సార్ ఇంకోటి రేవంత్ రెడ్డి ఒక సీఎం అయ్యిండు, ఆయన ఎక్కడో ఉన్నాడు. కానీ ఆయన వెంట ఉన్నవాళ్ళు చాలా మంది ఈరోజు ఒక కిరాణా దుకాణానికి పోయి ఒక బీడీ కట్ట ఉద్దర ఇవ్వమంటే తీసుకొని టైం ఉండే, అది ఉప్పు మిరపకాయ కొద్దిగా 10 రూపాయలు అది ఉద్దర ఇవ్వండి చెప్పి ఇవ్వని దినాలు నడిచినాయి. కానీ ఈరోజు వాళ్ళు కోటీశ్వరులు ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్లో 5 లక్షల్లో తీసుకుంటున్నారు అమౌంట్ అని చెప్తే, సో లగచర్ల ల్యాండ్ విషయంలో ఒక ఎకరకు 2 నుంచి 3 లక్షల వరకు తీసుకుంటున్నారు. సో మరి ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు సో మరి దాన్ని బయటికి తీసుకొచ్చి పోర్ట్రేట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తలేదు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ చెప్పి పెట్టినాము. మేమేం చేస్తున్నామంటే అన్ని తల చేసుకున్నాము, టైం వస్తుంది అంది అని బయట పెడతాము. ఈ రోజు చెప్తే లాభం లేదు, అన్ని కావాలి కదా, మొత్తం కాలేదు. టైం అంటే లోకల్ బాడీ వచ్చిన తర్వాత కాదు కదా, అది ఏదో ఒక టైం వస్తుంది, అంతా బయటేస్తాం, బయట పెడతారు. ఇంకో చిన్న విషయం చెప్పగలుగుతున్నా, ప్రతి రైతు వినాలి ఈ మాట. నేను ఒక్కనే కాదు, ప్రతి రైతుకు ఈ మాట చెప్తున్నా. రాబోయే 10 సంవత్సరాలలో ఈరోజు ఐటీ అది ఇది ఉద్యోగాలు అన్నీ నడుస్తున్నాయి కదా, ఈరోజు మీరు 1 లక్షకో 2 లక్షలకో 10 లక్షలకో 10 కోట్లకో ఒక ఎకరా భూమి అమ్ముకుంటున్నారు కదా, అట్టి భూమిని కొనలేరు. రాబోయే టైంలో రైతే రాజు అవుతాడు అని చెప్పి గట్టిగా చెప్పగలుగుతున్నా. ఏది లేకున్నా కానీ రైతు తన జీవితం మంచిగా గడుపుకోగలుగుతాడు. మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా మాట చెప్తున్నా, ఎవరైతే భూములు తీస్తున్నారో ఏదో చూసుకుంటున్నారు కదా, భూములు దొరకవు, భూములు అమ్ముకోకండి, మీ దగ్గర మీ భూమిని ఉంచుకోండి అని చెప్పి మా యొక్క భూమి మీ ఆస్తి. అది ఎప్పుడే కానీ పెరుగుతుంది కానీ తగ్గదు. ఏది లేకున్నా ఒక 2 ఎకరాల రైతు ఏదో పండించుకుంటాడు, సంవత్సరం దాకా తాను తిన్నంత పెట్టుకుంటాడు. ఆ ధాన్యము కనీసము బట్ట పొట్ట
విద్యుత్ ఈజీగా వెళ్ళిపోతారు. 2 ఎకరాల భూమి ఉన్నాం ఒక రైతు, మీరు కోట్లు సంపాదించుకుంటూ వచ్చి జాబ్స్ చేసి అది ఒక రోజు పోయేదే. అంతేకాకుండా ఒక ఎంప్లాయీకి ఎప్పుడే కానీ ఒక బాస్ ఉంటాడు. మాకు ఒక బాస్ లేకుంటాడు. మేము రైతులం, మేము ఉదయం మేమే బాస్, మేమే కూలీలం, మేమే రైతులం. సో మరి ఏదైతే కాంగ్రెస్ నాయకుల అవినీతి చిట్టా ఎప్పుడు బయట పోతారు? దాని టైం వస్తుందా? బరాబర్ వస్తుంది. ఎందుకంటే బహిరంగంగానే ఆ రోజు బహిరంగంగా వస్తుంది. ఉల్లోపల కూడా లాభం ఏంటి? వస్తే బహిరంగంగానే రావాలి, లేక కాకపోతే లాభం లేదు. కాకపోతే దాన్ని ప్రిపేర్ చేసే షెడ్యూల్ ప్రిపరేషన్ నడుస్తూ ఉన్నది. సో ఏదైతే మీరు మీ దగ్గర సార్ వారం కింద, నెల కింద, 2 నెలల కింద, ఒక 5-6 నెలల కింద మీ దగ్గర 2 రూపాయలు లేకుండే. ఈ రోజు మీరు ఇంత ఆస్తులు కొంటున్నారు, భూములు కొంటున్నారు, ఎక్కడెక్కడో కోట్ల రూపాయల భూములు కొంటున్నారు. ఎక్కడి వచ్చినాయి పైసలు? అడగడానికి హక్కు లేదా? ఆ టైం రాదా? వస్తుంది. అంటే ఇంత షార్ట్ టైంలో గ్రో ఎట్లా అవుతున్నారు? దెర్ ఇస్ రీజన్ బిహైండ్ దట్. దెర్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. ఇంతమంది రైతులు ఒక్కొక్క రైతు ఒక్కొక్క పుస్తకం ఇచ్చినట్ట నడుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఏమైంది, ఇంకో విషయం ఏం జరుగుతున్నదంటే, ఎవరి దగ్గర అయితే భూములే లేవు వాళ్ళకి పైసలు ముడుతున్నాయి, ఎవరి దగ్గర అయితే భూములు ఉన్నాయో వాళ్ళకు పైసలు ముడతలేవు. కానీ బయటికి ఎవరు వస్తలేరు. వస్తారు టైం వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర మీ బుక్ పైన 10 ఎకరాల భూమి ఉన్నది, ఆడ భూమి లేదు. ఏదో చేసుకొని ఎప్పుడో చేసుకొని గుట్టలు రాళ్ళు ఏదో ఒక సరైన నంబర్లా ఉండదు. 10 ఎకరాల భూమి, 5 ఎకరాల భూమి మీ పేరైనా చేసిండ్రు. గవర్నమెంట్ ఏం చేస్తున్నది ఇప్పుడు? చూడాలి కదా లొకేషన్. నీ భూమి ఉన్నది 5 ఎకరాలు, సర్వే చేయి, ఎక్కడున్నావు, నీ భూమి ఏది, ఆ భూమి నాకు చూపించు. అట్టి భూమి నాకు చూపించిన తర్వాత నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత నీకు పైసలు ఇవ్వాలి కదా. అట్లా లేదు. అది ఎవరు గుట్టలు ఉండని ఉండకపోని, భూమి ఉండని ఉండకపోని. ఇప్పుడు 10 ఎకరాల ఒకరి పేరు పైన ఉన్నది, కానీ అది వాస్తవానికి ఎకరా కూడా భూమి లేదు, ఆడ ఆయన కబ్జాలు ఉన్నది. మొత్తం గుట్టలో రాళ్ళు ఎక్కడో అందరు పంచుకొని తింటున్నారు. ఇది వాస్తవం. సో తీస్తే చిట్టా చాలా పెద్దగా వస్తుంది, టైం వస్తుంది, బరాబర్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో ఇవన్నీ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తిన్నది కక్కే తప్పదు, చేసింది కక్కదా కక్కిస్తామా ఏదైనా అనుకోవచ్చు, ఎటైనా అనుకోవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే మండల్లో, సో మండల్ మీ హయాంలోనే దుద్యాల మండల్ అయితే అయిన తర్వాత జస్ట్ మండల్ మాత్రమే నామకే వస్తే ఉంది, మౌలిక వసతులు స్టేషన్ కావచ్చు ఇటువంటివి అనేటివి కాలేవు అని చెప్పేసి అంటున్నారు. టెంకాయలు కొడుతూనే ఉన్నారు కదా సార్, ప్రతిరోజు ఎప్పుడు వచ్చినా టెంకాయలు కొడుతూనే ఉన్నారు. అది ఓపెనింగ్ చేస్తున్నాం, ఇది 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 అన్ని టెంకాయలే కొడుతూ ఉన్నారు. ఇప్పటిదాకా ఏ భవనం అయితే తయారైతే ఓపెనింగ్ అనేది అయితే లేవు. సో నిన్న కూడా చిట్టిపల్లి తాడాల అది గ్రామ పంచాయతీ ఆఫీస్కి టెంకాయ కొట్టిండ్రు భూమి పూజ. ఇప్పుడు మా దగ్గర చూడండి, మా గ్రామ పంచాయతీ ఆఫీస్, నేను ఒక సర్పంచ్ మొన్నటి దాకా మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ చూడండి మేమే కట్టామది. సో కంప్లీట్ అయింది, కంప్లీట్ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ఉత్తమ గ్రామ పంచాయతీ. మాకు ఇవ్వరు, అయినా మాకు ఇవ్వకుండా సరే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది సార్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మాకు ఉన్నది. మాకు ఏదైతే పనులు ఇచ్చిండ్రో, మాకు ఏవైతే బాధ్యతలు ఇచ్చిండ్రో వాటిని మేము మంచిగా కాపాడుకుని పెట్టుకున్నాం. సో మీరు కూడా ఒక రైతు కాబట్టి అయిందా మీకు రుణమాఫీ కాలేదా? టు బి ఫ్యాక్ట్ ఒక మాట రియల్గా చెప్పాలంటే, నేను లోన్ తీసుకోలేదు, కానీ నా ఊళ్ళో 100 మందిని తీసుకొస్తా రుణమాఫీ కాని వాళ్ళను. నా సంగతికి వస్తే నేను లోన్ తీసుకోలేదు, నాకు మాఫీ కాలేదు. కానీ నా గ్రామంలో 100 మందిని తీసుకొస్తాను మీ ముందర రుణమాఫీ కాలేని వాళ్ళను ఉన్నారు. ఏదో 5-10 మంది కాదు, 100 మంది ఉన్నారు. సో వాస్తవంగా 100% అయ్యింది, లేకపోతే 90% అయ్యింది సార్. చెప్పుకోవాలంటే చాలా ఉంది, నేను చెప్పాలంటే చాలా చెప్పగలుగుతా. వద్దు, ఎందుకు ఒకరి ఆల్రెడీ ప్రజలు చేస్తున్నారు, మనం చెప్పి ఎందుకు వద్దాం కావాలని చెప్పి ఆ మాట నేను చెప్తలేను. కానీ ఒక ఏ ఫామ్ అయినా కానీ ఒక ఫామ్ ఉంటుంది, బయోడేటా ప్లా 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 ఏదో ఒక ఫామ్ ఉంటుంది కదా. అటు ఫామ్లో ప్రొఫెషన్ అని వస్తుంది కదా, ప్రొఫెషన్. అందులో మనం కాంగ్రెస్ వాళ్ళు ఏం రాయాలంటే మీరు చూడాలని చెప్పి రాయాలి. బికాస్ ది ఆర్ ప్రూవింగ్. మీరు చెప్పిన, నేను ఎందుకు అంటున్నా ఈ మాట అంత గట్టిగా ఎందుకు అంటున్నా అంటే, మీరు చెప్పిన మాట ఒకవేళ కరెక్ట్ ఉంటే నేను చెప్పాను మాట, మీరు చూడాలని చెప్పాను, మీరు చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను చూడా అంటున్నా. యూ హ్యావ్ టు అగ్రీ ఆన్ దిస్. సో ముఖ్యంగా ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి. సో అంటే ఈ ఎలక్షన్స్ చూసి ఇప్పుడు టెంకాయలు అని అంటారు, అక్కడ గ్రామ పంచాయతీ, ఇక్కడ టెంకాయలు, ఇవన్నీ అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి అన్నట్టు మళ్ళీ వచ్చినప్పటి నుండి ఉన్నాయి. ఎలక్షన్ కొరకే టెంకాయలు ఏం లేవు, వచ్చినప్పటి నుండి టెంకాయలు ఉన్నాయి.
టెంకాయలు మరి ఉన్నాయి. రెండు సంవత్సరాల్లో ఏదో ఒకటి రెడీ కావాలి కదా సార్, ఏదో ఒకటి 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు, రెడీ కావాలి కదా. సో సీఎం కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలు సామాన్య జనాలు తప్ప కార్యకర్తలు పార్టీ నాయకులు మాత్రం బాగుపడతారు. ఫుల్ మంచిగా ఉన్నారు వాళ్ళు. సో జనాలు కమిషన్స్ మంచిగా వస్తున్నారు. సో జనాలు ఇట్టున్నారు అట్నే ఉన్నారు. పాపము ఈ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో పోయిన వాళ్ళు కూడా కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళు అయితే బీఆర్ఎస్లో మా మిత్రులే, కానీ అంత మొదలు కూడా కాంగ్రెస్ పార్టీలు కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు మాకు. పాపం వాళ్ళు వాళ్ళ మాటలు వింటే ఎక్కడో సార్ నాకు, నేను కాంగ్రెస్ నేను టీఆర్ఎస్ అన్నట్లు లేదు. ఇక్కడ నేను ఒక మానవతంగా ఒక మానవుని. ఇక్కడ నేను 42 years ఎంప్లాయీగా నేను పనిచేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి రైతుని ప్రస్తుతానికి నేను ఒక రైతుని. అయినా నాకు బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ అందరు మిత్రులు ఉన్నారు నాకు. వాళ్ళ అవస్థలు చూస్తే ఏమేమో చెప్తుంటారు కానీ మనం విని ఉంటాం అంతే. సో ఇప్పుడు మనకు అవకాశం లేదు, దానికి మేము ఎప్పుడు భయపడలేదు. అవకాశం ఉండని ఉండకపోయి మేము దానిపైన బతుకుతుంటే మాకు అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము దానిపైన బతకడం లేదు. రాజకీయాలు బతకనికే కాదు, సేవ కొరకు ఉంటుంది వాస్తవం మీరు చేయాలని. సో ఇప్పుడు అనేది దారి తప్పింది. సార్ నేను మాట చెప్పదలుచుకున్నా. నేను వెరీ క్లియర్గా గట్టిగా అంటున్నా మాట, నా ఊళ్ళో ఎక్కడ బెగ్గతే మా అగెనిస్ట్ వాళ్ళు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా చాన్ పాషా మా దగ్గర ఒక 10 రూపాయలు తీసుకొని పని చేసిండు, లేకుంటే ఆశలు వేసి ఒక 10 రూపాయలు తీసుకున్నాడు, లేకుంటే మాకు బిర్యానీ తినబెట్టి, లేకుంటే నా కార్లో డీజిల్ వేపి అని చెప్పి ఒక్కరితో చెప్పిస్తే నేను మీరే ఏమన్నా సిద్ధం. సో బహిరంగంగా సో ఇటువంటివి చాలా దూరం అవసరం లేదు. సో ముఖ్యంగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ యొక్క ఏమంటారు క్రియాశీలక పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? సార్, ఐ ఆమ్ a మెంబర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఫ్యామిలీ. బీఆర్ఎస్ కుటుంబానికి నేను ఒక కార్యకర్తని. మాకు హైకమాండ్ ఉంది. మాకు ఏ పనులు చేయమంటే ఆ పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, మనకు అడుగుగా దొరుకుతుంది, అడగకుండా దొరుకుతుంది అన్నట్టు ఏం లేదు. ఒకవేళ మా వాళ్ళు మా హైకమాండ్ మాకు మన డెసిషన్ తీసుకొని ఈ పని మీరు చేయాలని చెప్తే తప్పకుండా. సో పార్టీ చెప్తే పార్టీ విధేయుడు. ఎగ్జాక్ట్లీ. సో ముఖ్యంగా ఏదైతే లగచర్ల కూడా మీ మండల కేంద్రంలో ఉన్నాం. అవును. సో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఒక సంచలనం, ఒక ప్రకంపన సృష్టించిన చూసినాం మనం. సో వాస్తవంగా ఇప్పుడు కూడా చెప్పారు. సో ఒక ల్యాండ్ విషయంలో 2-3 lakhs అనేటివి. సో వాస్తవంగా లఘుచర్లలో ఏం జరుగుతుంది? దీని వెనుక మొత్తం బీఆర్ఎస్ ఉండి కుట్రలు ఇవన్నిటికీ దారి అంటారు అంటున్నారు సార్. ఎవ్వరు వేగదే చెప్పండి. బీఆర్ఎస్ ఏం కుట్ర చేయగలుగుతుంది ఇందులో చెప్పండి మీరు. సో రైతులను రెచ్చగొట్టి భూములు బీఆర్ఎస్ తీసుకుంటున్నారా? సరే, డెవలప్మెంట్ కావాలంటే కొంచెం డెవలప్మెంట్ ఇదే ఉన్నదా? ప్రపంచంలో డెవలప్మెంట్ ఇది ఒకటే ఉన్నదా అంటున్నాను. సీఎం కాన్స్టిట్యున్సీ దేర్ ఆర్ సో మెనీ వేస్ ఆఫ్ డెవలపింగ్ ద కంట్రీ, ద స్టేట్, ద విలేజ్, ద మండల్, తాలూకా. ఒక మండలానికి, ఒక తాలూకాను, ఒక ఊరిని, ఒక దేశాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఇవే ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు కదా రైతుల భూములు గుంజుకొని ఏదో చేయబోతున్నామని అని చెప్పేది. సో లగచర్ల కరెక్ట్ వే కాదంటారు. కరెక్ట్ కాదు. ఎందుకు? మేము కూడా దగ్గర ఉన్నాం ఇక్కడ. రేపటి నాటికి దూడలు నీళ్లు తాగవు, మనసు తాగేది వదిలేయండి. దూడలకు నీళ్లు తాపడానికి కూడా ఒక ట్యాంకర్ను తీసుకొచ్చి నీళ్లు తాపడానికి అవుతుంది. జడ్సర్లాలు ఉంది కదా, పోయించిన మాకు తెలుసా, చూస్తున్నాం అక్కడ. పోలేపల్లి సీజ్ అంటున్నారు. సో లగచర్లలో దీని వెనుక నిజమైన అంటే లబ్ధిదారులు కావచ్చు, రైతులు బాధతోటి వాళ్ళు చేస్తున్న దేర్ ఇస్ నో వే. ఎందుకంటే వాళ్ళు మాట ఏమన్నారంటే మీరు వేరకపోతే గుంజుకుంటాం కూడా అన్నారు. కొందరు ఉన్నారు ఇప్పటికీ, ఏని వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరేం చేయలేడు దానికి. కానీ ఎవరైతే ఇస్తున్నారు కదా, నా పాస్బుక్లో 10 ఎకరాలు ఉన్నది, నాకు జెన్యున్గా పాస్బుక్లో 10 ఎకరాలు చూపిస్తున్నారు నాకు. కానీ జెన్యున్గా నాకు అక్కడ 1 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నది. 8 లక్షలు ఎక్స్ట్రా వస్తున్నాయి కదా నాకు. 8 ఎకరాలకు నాకు ఎక్స్ట్రా వస్తున్నాయి. మరి మీ ఎవరైతే పైరకాలు ఉన్నారో అటు 8 ఎకరాలను పంచుకుంటున్నాం. అందులో కూడా తప్పులు కానీ మరి అనుకోవచ్చు ఈ లెక్కను కదా. గవర్నమెంట్ మాల్ పుగట్టుకు వస్తున్నది, ఇంత భూమే లేదు, ఉన్నది 2 ఎకరాలు కదా తను. ఈ 2 ఎకరాలు ఇట్లా పట్టుకో, ఎక్స్ట్రా 8 ఎకరాలు ఏవైతే ఉన్నాయో నువ్వు సగం నేను సగం, అది నడుస్తున్నది. సో ఓపెన్ గా చెప్తున్నా, నేను అంత ధైర్యం లేదు చెప్తలేదు. సో విత్ ప్రూఫ్ తోటే ఇంత ఇప్పుడు రికార్డ్ అవుతున్నది, 10 మంది చూస్తారు, దేశం అంతా చూస్తుంది. నేను వెరీ క్లియర్గా అంటున్నా ఈ మాట. ఎందుకంటే ఆ గ్రామాల్లో మా వాళ్ళు లేరా, మా వాళ్ళు చేసిన వాళ్ళు లేరా, చూసేటోళ్ళు లేరా,
చెప్తున్న వాళ్ళు లేరా? సో రేపు ఆపోనెంటర్లు లేదు మా పైన ఆరోపణలు జస్ట్ ఆరోపణలు కావాలని చేసినట్టు కూడా మన దగ్గర చూపించడానికి విత్ ఎవిడెన్స్ ఉంది. ట్రాన్స్ఫర్ చేసిన రిసిప్ట్స్ ఉన్నాయి సార్ కొత్త. సో ఒక రైతు వాళ్ళకి కొంత అమౌంట్ వచ్చింది కదా, అట్టి అమౌంట్ను దానికి మీకు బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిండ్రు. హుషారు కావాలి. ఇప్పుడు వాళ్ళు ఏం తీసుకుంటారు, ఒకసారి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దాన్ని తీయలేదు. ఆ ట్రాన్సాక్షన్ అనేది ఉన్నది. ఎందుకు ఇచ్చినావు నీకు? మీ పైరకారు నీ పైసలు ఎందుకు ఇచ్చినావు? ఫలానా రైతు కొంత తిండిగా లేదు, 2 లక్షల రూపాయలు తెచ్చి నీకు ఇస్తున్నాడు. మరి ఎట్లా ఎట్లా ఇస్తున్నాడు? అది చేతు బదులు లేక చేతు దాని తర్వాత సంగతి. చేతు బదులు తీసుకున్న తర్వాత వాపస్ చేయాలి కదా మరి. చేతు బదులు నేను చేతు బదులు నీకు ఇచ్చిన, మీరు ఇచ్చే తప్పదు కదా నాకు. అట్లా సో మళ్ళీ రిటర్న్ రాలేదు, ఏదో కావాలి. అవుట్ గోయింగ్ కానీ ఇన్కమింగ్ లేదన్నమాట. సో ముఖ్యంగా అంటే ఈ 10 ఏళ్లకు ఈ 2 ఏళ్ల పాలనకు వ్యత్యాసం అంటే ఏం చెప్తారు ఫైనల్ గా? సార్ ప్రజలే చెప్తున్నారు, మేము చెప్పేది అంత అవసరం లేదు. సో మీరు నిత్యం జనంగా ఉండ్రి. మాకు తెలంగాణ వచ్చింది, మేము చాలా మంచిగా బతుకుతున్నాము, ప్రతిరోజు డెవలప్ అవుతున్నాము. ఇప్పుడు 2 ఎకరాల భూమి ఒక మనిషికి ఉంటే, ఒక రైతుకు ఉంటే, 1 ఎకరాలో గుట్టలు ఉండేవారు, 1 ఎకరానికి సా భూమి ఉండే. ఏ జేసీబీ కూడా ఏ హిటాచి కూడా మీకు ఫ్రీ లేకుండే. ఎందుకంటే ఆ రైతు భరోసా, రైతు పైసలు ఏదో వస్తుంది కదా, అట్టి పైసలను పెట్టి ఆ భూమి అంతా సాఫ్ చేసుకున్నాడు. గుంతలు చేసి రాళ్ళు లోపడేసుకున్నాడు, రాళ్ళు తీసి బయట వేసుకున్నాడు, భూమి సాఫ్ చేసుకున్నాడు, పంట తీస్తున్నాడు. డెవలప్ అనేది అట్లా చేసుకున్నారు పైసలు గవర్నమెంట్ ఇస్తే. కానీ దీని తర్వాత ఏడుస్తున్నారు, ఏదీ లేదు, అభివృద్ధి శూన్యం మా లెక్కలు. సో బీఆర్ఎస్ కన్నా మైనస్ లోనే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా పక్కా. ఒక మాట చెప్తా, మీరు ఆ కాలం హైదరాబాద్ చూసిండ్రు. 8 సంవత్సరాలలో 10 సంవత్సరాల్లో డెవలప్ అయిన హైదరాబాద్ కూడా చూసిండ్రు మీరు. ఫైనాన్షియల్ సిటీ కానీ, కొండాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ అక్కడ వెళ్ళి చూడండి. నేను 26 కంట్రీల్లో పనిచేసినాను. ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఫర్ 26 కంట్రీస్లో నేను పనిచేసిన వాడిని. 26 కంట్రీస్ నేను చూసిన. అట్టి కంట్రీలలో ఈరోజు నేను గచ్చిబౌలికే కానీ, ఫైనాన్స్ సిటీకి కానీ, కొండాపూర్కి కానీ అటు వెళ్తే నాకు ఇట్లా అనిపిస్తుంది, నేను హైదరాబాద్లో లేను. ఆ 26 కంట్రీల్లో కూడా ఏదో ఒక మంచి సిటీకి వచ్చినా అని చెప్పి అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అది చేసింది ఎవరు? ఎట్లా డెవలప్ అయింది? ఈరోజు ఒకవేళ మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చింటే ఎక్కడ వచ్చింది చెప్పిపోతుంది, 10 అంతలో ఎక్స్ట్రా అయిపోతుండే ఇంతవరకు. కానీ ఇది హైదరాబాద్ అదృష్టము, మా అదృష్టము, తెలంగాణ ప్రజల అదృష్టము ఏదో జరిగింది. సో మరి బీఆర్ఎస్ పార్టీ అంత అభివృద్ధి చేస్తే మరి ఎందుకు దాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం? మార్పు 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 జూటా మాటలు చెప్పి 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 ప్రజలకు దూరగొడితే మరి ఏం సార్? ఒక ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉన్నారు. ప్రతి 18 ఏళ్ల వయసు ఉన్న పైన ఉన్న లేడీకి 2,500 రూపాయలు ఇస్తే 4 ఉన్నారు మా ఇంట్లో. మరి ఒకటేమో మేము ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్కి ఒక స్కూటీ ఇస్తాడని చెప్పిండు. లేబర్ ఎవరైతే ఉంటాడో ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు నీకు ఇస్తాడని చెప్పిండు. ఆటో డ్రైవర్లకు ఇన్ని రూపాయలు ఇస్తాడని చెప్పిండు. ఇన్ని ఒక్కటే ఎన్నో నాలాంటి. మరి అట్లాంటివి విన్నప్పుడు అరే నియమం మంచి గవర్నమెంట్ కదా, ఈ గవర్నమెంట్ చేస్తుంది కానీ వీటికన్నా ఎక్క ఇస్తాడు కదా. మరి అంతేందుకు కూడా అదే రైతు భరోసా 5,000 ఉంటున్నాయి, 7,500 ఇస్తాడని చెప్పాడు. ఎవరికైనా కానీ ఆశ ఉంటుంది సార్, నీకైనా కానీ నాకైనా కానీ. నేను ఒక ఎంప్లాయీని, నాకు 10,000 జీతం ఎక్కడో దొరుకుతున్నది. 15,000 ఇస్తాడని 10,000 ఇస్తానికి పోతానా, 15,000 ఇస్తానికి పోతానా? సేమ్ అదే జరిగింది. కుట్ర అనేది అదే జరిగింది. జూట చెప్పి అటు చేశారు. ఇప్పుడు 7,500 అని చెప్పి 6,000 కాడికి ఇచ్చారు. అది కూడా ఒక్కసారి ఇప్పుడు ఇచ్చింది. మనం ఎలక్షన్ వచ్చినందుకు పబ్లిక్ దగ్గర ఉంది. మీరు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఈ రైతు భరోసా ఎందుకు ఇచ్చినారు ఇప్పుడు అనేది పబ్లిక్ కూడా తెలుస్తున్నది. ఇది ఒక్కసారి వేసిన తర్వాత మళ్ళా బాయ్ బాయ్, నాతో పైసలే లేవు, నన్ను కోసుకొని తింటావా తిను. మిమ్మల్ని కోసుకొని తింటారా ఒక మానవుడిని? ఒక సీఎం మాట్లాడే పద్ధతి, నా పైసలు అయితే లేవు, నన్ను కోసుకొని తింటారా, కోసుకొని తిని ఉంటుంది. ఇది ఒక ఓడా సార్? ఏమైనా ఇప్పుడు మీరు రాజు, మా రాష్ట్రానికి మీరు రాజు. ఇప్పుడు మేము ప్రజలం, మేమంతా. సార్ ఏమో పడేస్తావా చెప్పాలనుకున్నా వెరీ గుడ్గా వచ్చింది. ఎందుకంటే మేము కూడా అనుకున్నాం, సరే ఆయనకు వ్యతిరేకం చేసినామేమో, ఆయన కూడా అయితే కాంగ్రెస్ కూడా లేదు, మేము బీఆర్ఎస్ వాళ్ళం, బీఆర్ఎస్ కోటేసినాం. కానీ మా కాన్స్టిట్యున్సీ నుండి ఒక సీఎం అయిండు. చాంద్ అంటే తెలుసు కదా సార్ మీకు? ఒక్క చంద్రుడిని వెళ్తూనే అంత వస్తుంది. అరే చాలా మంచిగా పవరమై మేము ఓడితే నో ప్రాబ్లం,
కానీ మా కాన్స్టిట్యూన్స్ నుండి ఒక సీఎం అయిండు, మా ఏరియా మొత్తం ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా గర్వపడ్డారు. కానీ ఈరోజు రెండు సంవత్సరాలు కూడా అయిపోతున్నాయి, ఆ మార్పును చూస్తున్నాం మేము. రోడ్లు సింగిల్ రోడ్, డబుల్ రోడ్ రోడ్ అంటారు. రోడ్ తింటామా సార్? రోడ్డు ఇప్పుడు నా రోడ్డు డబుల్ రోడ్ అయితే మంచిగా అవుతుంది, వెరీ గుడ్, ఫస్ట్ క్లాస్ అవుతుంది రోడ్. కానీ ఈ రోడ్డు ఎక్కడ ఉండేది ఉండే హైవే ఎక్కడో ప్రతి సెకండ్కి ఒక బండి అవుతున్నది కదా, అట్లా ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం బైక్, స్కూటరు, కారు ఏదో ఎడ్లబడో మంచిదో చెడో ఏదో తీసుకొని వస్తున్నాం. ఓకే, అగ్రీ. ఇప్పుడు ఇదంతా చేసేది అంత అవసరం లేకుండే, కానీ మా ప్రజలకు చేసేది అవసరం ఉండే. 2 సార్లు మీరు నూకేస్తే వెనక్కి మరి లాభం ఏంటి? ఓకే, అగ్రీ. రోడ్డు వేస్తున్నారు, రోడ్డు పై నడుస్తున్నది. ఇక రోడ్డు నడుస్తున్నది కూడా 5 దినాలు నడుస్తుందేమో, 7 సంవత్సరం నుండి నడుస్తుంది. ఇది ఒక చిన్న బిట్టు. వాళ్ళకు కూడా బిల్లు వస్తున్నాయా వస్తలేవా అవన్నీ మనకు ఎందుకు, జస్ట్ పాయింట్గా పోతున్నాం వస్తున్నాం అంతే. అంటే నియోజకవర్గంలో రోడ్లు తప్ప వేరే అభివృద్ధి అనేది శూన్యం. కొన్ని ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ అట అదట ఇదట ఏదో వింటున్నాం, కానీ ఎంతవరకు అది సక్సెస్ అవుతుందో మనకు తెలియదు. వాస్తవంగా అది ఇంప్లిమెంటేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఇదే ఎర్రపల్లి దగ్గర కాలేజ్ అదే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్న వాళ్ళు, ల్యాండ్ గ్రాబింగ్ కాదు, ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా మొత్తం డబ్బు ఇచ్చిన తర్వాతనే ల్యాండ్ అక్వైర్ చేయాలి. వాళ్ళు కూడా వాళ్ళు కొట్లాడుతున్నారు. నేను ఒక సర్పంచ్గా పనిచేసి ఇట్లా కూర్చున్నా, నేను నా బిల్లు ఇంతవరకు రాలేదు. మళ్ళీ 16 సార్లు మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా పిలిపించి ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెడితే, సెక్రటరీకి పోతే ధర్నా చేస్తే మా బిల్స్ అన్నీ ఇవ్వాలి కదా సార్. మీరు ఎలక్షన్ అయితే పెడుతున్నారు, ఇప్పుడు మా బిల్స్ ఎవరు ఇవ్వాలి? మరి మా పైసలు కూడా ఇవ్వాలి కదా. ఎందరో సర్పంచులు పాపం భూములు అమ్ముకున్నారు ఈ పైసలు రాక, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కూడా. నేను కూడా ఇంకోటి ఆయన నేను కూడా 4 ఎకరాల భూమి అమ్ముకొని ఎక్కడ నేను కూడా పోవాలి. కానీ దేవుడు ఏదో ధైర్యం ఇచ్చింది కాబట్టి కూర్చున్నా. మన దగ్గర సున్నా, మన దగ్గర 2 రూపాయలు లేవు ఈరోజు. చాలా బీద పరిస్థితి మాది ఇప్పుడు. అవును సార్. సో ఎంతవరకు అంటే ఎంతవరకు అనుకోవచ్చు మీ బిల్స్ విషయంలో? పంచాయత్ బిల్స్ అంటే ఒక 4-5 ఉంటాయి. వేరేవి కొన్ని కమ్యూనిటీ హాల్స్ అవి కడిగినాము. కొన్ని చెక్కులు కూడా ఉన్నాయి, మావి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దాదాపు సమయం 60 lakhs రూపీస్ నాకు కావాలి. 60. సో వాటికి అంటే సొంతంగా పెట్టారా, మన అప్పులు తీసుకొచ్చి పెట్టారు? ఇంకా చెప్తే నమ్మేటట్లు ఉండాలి. ఎట్లా అనుకోండి, అప్పులు చేసినా చెప్పి అనుకోండి. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ పెండింగ్ అయితే డెఫినెట్లీ క్లియర్ అయితే కాలేదు. సో మేబీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో అవుతే ఏమి అవ్వకుంటే ఏమి ఎంతవరకు ఎవరికి ఎప్పుడే కానీ ఎదుటి గొంతు నొక్కాలన్నట. నొక్కండి, నో ప్రాబ్లం. మీరు నొక్కుతున్నారు మా గొంతు, కానీ అంతా నొక్కకండి. ఎప్పుడైతే వాడు రన్ ఫర్ లైఫ్ అనేది ఉంటుంది చూడండి, ఎప్పుడైతే డూ ఆర్ డై అప్పుడు వచ్చేస్తే వాడు ఏదైతే మొత్తుకుంటాడు కదా, వాడు మొత్తుకున్నంత వరకు ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేసి వదిలేయి. కానీ ప్రెస్ చేసి దాని శబ్దాన్ని చూస్తే వారి ముందు చాలా మొత్తుకుంటాడు, చాలా రేజ్ అవుతుంది. సో ఇది ఏదైతే చాంద్ పాషా గారి మాటల్లో, సో ఏదైతే సీఎం పేరుకే సీఎం నియోజకవర్గం అని చెప్పేసి, కానీ వాస్తవంగా స్థానికంగా సో రోడ్లు పెద్ద మొత్తంలో రోడ్లు అయితే రోడ్ల విషయం తప్పించి మేజర్గా పెద్ద అభివృద్ధి అనేది కనిపిస్తలేదు అని చెప్పేసి, అదేవిధంగా లఘుచర్ల ఇష్యూ కావచ్చు, స్థానికంగా సో ఏదైతే రైతు బీమా, సో ఏదైతే ఫార్మర్ ఇన్సూరెన్స్, దాంట్లో కూడా అనేక సో ఆరోపణలు అయితే ఆరోపణల మరి వాస్తవాల ఏంటిదని చెప్పేసి కుదిరితే ఒక టైం వచ్చినప్పుడు ప్రతిదీ విత్ ఎవిడెన్స్తో ముందర పెడతారు, మీడియా ముందర కావచ్చు, వాస్తవంగా బహిరంగ చూపించగలుగుతా అని చెప్పేసి కూడా వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిర్రు. సో ఏదైతే రాబోయే రోజుల్లోనన్నా అభివృద్ధి జరుగుతుంది నియోజకవర్గం అంటని అనుకుందాం. సో ఏదేమైనా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టీ తరఫున అధిష్టానం ఏం చెప్తే అది శిరస వహించడానికి అయితే సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్ యూ.